హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో కొత్త రెసిపీ తోటి వచ్చేసాను అనమాట. అదేంటంటే టమాటో నిల్వ పచ్చడి. అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి అనమాట. ఈ టమాటా పచ్చడిని ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడిని అయితే పక్కా కొలతలతో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ నేను 1/2 కిలో టమాటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు రేట్ తక్కువగా ఉన్నాయి కదా, నాటుకాయలు కూడా వచ్చాయి. ఇంకా పచ్చడి పెడదామని చెప్పేసి 1/2 కిలో తెచ్చానమాట. శుభ్రంగా కడిగేసి ఇలాగా తీసుకున్నాను. చూడండి, ఇలాంటి కాయలు ఈ సైజులో ఉండాలి. ఇలాగా గట్టిగా ఉండాలన్నమాట. బాగా రెడ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. కాయ అనేది ఈ సైజు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ టమాటా పచ్చడిని అయితే టిఫిన్లోకి కానీ, రైస్లోకి కానీ, ఇడ్లీ, దోశ వీటిలోకి అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ టమాటాలని శుభ్రంగా కడిగాను కదా, ఇంకా తుడిచే పని, ఆరబెట్టే పని లేకుండా డైరెక్ట్గా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ నేను ఒక మందపాటి బాండీ అయితే తీసుకున్నాను. దీంట్లోనే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అందుకని చెప్పేసి మందపాటిది అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, లేదు పచ్చడి కదా ఎక్కువ శనగ నూనె వాడుతుంటారు కదా, అదైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక టమాటోని 6 పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా పొడవుగా 4 అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే 6 చేసుకున్నాను అనమాట, ఫాస్ట్గా ఉడికిపోతుందని చెప్పేసి. ఇంకా నాటుకాయలు కదా, వాటర్ కూడా బాగుంటాయి టమాటోస్లో. ఇంకా ఇప్పుడైతే వాటిని ఇలాగ కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, మొత్తం కాయలన్నీ అలాగా కట్ చేసుకొని ఇలాగ వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్లో. ఇలాగ ముక్కలన్నిటినీ ఆయిల్లో బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దానికోసం అయితే ఇంకా పచ్చడిలోకి కావాల్సిన చింతపండుని అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. 1/2 కిలో టమాటాలకి 100 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు పులుపుని బట్టి, కాయలు పులుపుని బట్టి, అంటే నాటుకాయలు కదా, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చింతపండుని అయితే ఇలాగా విడదీసుకొని దీంట్లో తుక్కు ఏమైనా ఉంటుంది కదా, డస్ట్, ఈ పీసులు ఇలాగా చూసారు కదా, ఇంకా చింతపండు తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగ విడదీసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలాగ విడదీసుకున్నాం అనుకో చిన్న చిన్న పీసెస్గా. టమాటోల్లో ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట చింతపండు అనేది. అందుకని చెప్పేసి ఇలాగ విడదీసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు టమాటోస్ని మూత తీసి చూసామనుకో వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. చూసారు కదా, వాటర్ అనేవి బాగా వచ్చాయి. ఈ టమాటోల్లో వాటర్ అనేది ఎంత బాగుంటే అంత బాగుంటుంది అనమాట పచ్చడి టేస్ట్ అనేది. వాటర్ తక్కువ ఉన్న కాయల్లో టేస్ట్ అంత బాగోదన్నమాట. పచ్చడి అయితే పెట్టుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు. ఇంకా వాటర్ అయితే వచ్చింది కదా, ఇంక ఈ టైంలో మనం తీసుకున్న చింతపండుని కూడా ఇలాగా పలుచగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. టమాటో ముక్కలు మొత్తానికి ఇలాగ ఈ వాటర్లోనే చింతపండు కూడా ఉడకాలి. అందుకని చెప్పేసి ఈ టైంలో వేసుకున్నాం అనుకో చింతపండు బాగా ఉడుకుతుంది. అలాగే ఇలాగ పలుచగా వేసుకోవడం వల్ల కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. చూడండి, ఇలాగ వేసుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలాగ నొక్కామనుకో వాటర్లోకి ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట చింతపండు అనేది. చూసారు కదా, పైన కన్నా కూడా ఇలాగ నొక్కితే వాటర్లోకి అనేది మునుగుతుంది ఈ చింతపండు కూడా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చూసామనుకో, చూడండి చింతపండు అనేది లైట్గా ఉడికి ఉంది కదా వాటర్లో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం అనుకో ఇంకా టమాటాలు, చింతపండు మొత్తం ఉడుకుతుంది అనమాట. ఆల్రెడీ టమాటాలు లైట్గా ఉడికాయి. చూడండి, తొక్క అనేది ఊడిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా మూత తీసి చూసుకోవాలన్నమాట, లేదంటే అడుగు మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అడుగు మాడే అవకాశం ఉంటుంది. ఎంత ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ నేను స్మాష్ చేస్తున్నాను అనమాట గరిటెతోటి. టమాటాలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి చింతపండు కూడా లైట్గా ఉడికేసింది అనమాట మొత్తం అంతా. మళ్ళీ ఇదే టైంలో వాటర్ అయితే అయిపోతుంది కదా, ఇంకా ఇదే టైంలో ఉప్పును కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లావు ఉప్పు అయితే తీసుకున్నాను, 100 గ్రాములు తీసుకున్నాను. చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు అయితే తీసుకున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల ఇంకొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, చింతపండు ఫాస్ట్గా ఉడుకుతుందని చెప్పేసి ఈ టైంలో వేసాను అనమాట ఉప్పును కూడా.
ఇప్పుడు ఉప్పును కూడా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాను. ఉప్పు అనేది తగ్గించి వేసుకోవాలి. చూడండి కొంచెం అయితే తగ్గించాను అనమాట 100 గ్రాములకి. ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని తగ్గించి వేసాను అనమాట. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి కలిపి మూత పెట్టేసాను కదా. ఇప్పుడు ఈలోపు ఇక్కడ పచ్చడిలోకి అయితే మెంతుల్ని వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. పొడి తగ్గించి వేసుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది, ఇంకా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. ఇంకా అందుకని చెప్పేసి 1 టీ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను. ఈలోపు ఇక్కడ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. మళ్ళీ అడగని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఇక్కడ చూడండి ఈలోపు మెంతులు అయితే ఎర్రగా వేగాయి, చూసారు కదా. ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది, మాడిపోతాయి ఇంకా ఎక్కువ ఉంచామనుకో. ఇదే టైంలో 1 టీ స్పూన్ ఆవాలు కూడా తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు అయితే ఇంకా వీటిని అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా ఇలాగా చిట్ట చిట్ట అంటున్నాయి కదా. ఈ టైంలో అయితే స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఆవాలు మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది పచ్చడి అనేది. మాడిపోకుండా ఇలాగా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, దాంట్లో అంతే ఉంచేసామనుకో మాడిపోతాయి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట. ఈలోపు పచ్చడిని అయితే చూసుకుందాము. చూడండి మూత తీసామనుకో వాటర్ మొత్తం పైకి వచ్చేసి అడుగునైతే ఏం లేవన్నమాట, అందుకే కలుపుకుంటూ ఉండాలి. కలపడం వల్ల వాటర్ అనేది చుట్టూతో కలుస్తుంది అనమాట, పచ్చడి కూడా బాగా కలుస్తుంది. ఇంకా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాను కదా. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చింతపండు టమాటాలు అనేవి బాగా ఉడికిపోయాయి, చూసారు కదా. ఈ టైంలో ఒక 100 గ్రామ్స్ మళ్ళీ కారం అయితే వేసుకుంటున్నాను. ఇది ఆడిచ్చిన కారం కాబట్టి 100 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయింది. కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కారాన్ని బట్టి మీరు కొనే కారమా ఆడిచ్చే కారమా, మీ కారం ఎలా ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈ టొమాటోస్కి 1/2 కిలోకి 100 గ్రామ్స్ కారం అయితే సరిపోయింది, ఆడిచ్చిన కారం కాబట్టి. ఇప్పుడు దాన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలాగ మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఈలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే గ్రైండ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి మెత్తగా పౌడర్ అయితే చేసేసాను, చూసారు కదా. ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఒకసారి పచ్చడి మీద మూత తీసి చూద్దాము. చూడండి పచ్చడిలో అయితే ఆయిల్ అనేది పైకి వచ్చింది, గమనించండి బాగా వీడియోలో. అంటే పచ్చడి రెడీ అయినట్టు అర్థం అనమాట. ఆయిల్ పైకి వచ్చేసింది, వాటర్ మొత్తం ఇనికిపోయి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా, మెంతులు ఆవాల పౌడర్ అయితే ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు హెల్త్కి మంచిది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలాగ ఈ పౌడర్ కూడా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఇలాగ స్మాష్ చేస్తేనే పచ్చడి అనేది ఇక్కడే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలాగ చేయగలము అనుకునే వాళ్ళైతే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. పచ్చడి రెడీ అవుతుంది, ఇక్కడే రెడీ అయిపోతుంది. ఇంకా మిక్సీకి గ్రైండర్కి వేసే పని లేకుండా. ఇక్కడ చూడండి చింతపండు బాగా ఉడికిపోయింది కదా, ఇంకా చింతపండుని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అంతా అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పచ్చడిలోకి. ఇక్కడ లావుగా ఉండే వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 15 వరకు తీసుకొని ఇలాగ పేస్ట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. లేదు మేము విడిగా కలుపుకుంటాము అనుకుంటే విడిగా అయినా కలుపుకోవచ్చు, పర్లేదు. నేనైతే పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి, లేదు మాకు పేస్ట్ కావాలి అలాగ కూడా కావాలనుకుంటే కొంచెం పేస్ట్ వేసుకొని కొంచెము తిరగమాత వేసుకునేటప్పుడు అయితే విడిగా కలుపుకోవచ్చు అనమాట. ఇక్కడ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా చూడండి, ఈ వెల్లుల్లిపాయలని మెత్తగా పేస్ట్ చేయలేదండి, కొంచెం పలుకుగా పేస్ట్ చేసుకున్నాను. పచ్చడి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను విడిగా వేయట్లేదు కాబట్టి ఇలా పలుకుగా వేసుకున్నాను. మొత్తం బాగా కలిపేసి ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటాము పచ్చడి అనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకు ఇంకా చేతుల నొప్పులు, నేను అలా చేయలేను కాబట్టి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత అయితే వేసుకుంటున్నాను. వేడివేడిగా వేసుకున్నాం అనుకో మిక్సీ అనేది పాడైపోతుంది, అందుకని చెప్పేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత అయితే వేసుకున్నాను. చూడండి చిన్న మిక్సీ జార్లోకి అయితే కొంచెం కొంచెం తీసుకొని 1/2 కిలోనే కదా, ఎంతో ఉండదు కాబట్టి
ఇలాగ గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా మిగతాది కూడా అలాగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయితే ఉంది. లేదు మాకు కొంచెం పలుకుగా కావాలి అనుకుంటే ఇందాక నేను చూపించిన విధంగా బాండీలోనే ఇలాగ గరిటెతో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ దాన్ని పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తిరగమాత కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను పచ్చడి తిరగమాత, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు 1 టీ స్పూను, 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చాపచ్చాగా చితకొట్టి వేసేసాను అనమాట. ఇంకా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే ఇంకా మాకు పిల్లలు తినరు కాబట్టి కొంచెమే వేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి ఇలాగా ముక్కలు చేసుకొని కరివేపాకు అలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై తిరగమాతని పక్కన పెట్టుకొని కాస్త చల్లారాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను కొంచెమే వేసుకుంటున్నానని చెప్పాను కదా, అది తిరగమాత కోసం అనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తమైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను ఇంకా ఎప్పటికప్పుడు తిరగమాత వేసుకుందామని కొంచెం వేసుకుంటున్నాను. ఈ తిరగమాత అనేది కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి తిరగమాతలో ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉండాలి, పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. ఆయిల్ తగ్గకుండా చూసుకోవాలన్నమాట. మనం ఎంత పచ్చడి తిరగమాత వేసుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి చూడండి, ఇలాగా పచ్చడి వేసి బాగా కలుపుతూ ఉంటే ఆయిల్ మొత్తం అయిపోతుందన్నమాట. చూడండి ఎంత ఆయిల్ వేసామో, ఆయిల్ మొత్తం అంతా అయిపోయింది, కనిపించకుండా. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ గాజు సీసాలోకి తీసుకుంటున్నాను తిరగమాత వేసిన పచ్చడిని. ఇందాక స్టోర్ చేసుకునే పచ్చడిని అయితే ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకున్నాను. లేదు జాడీలు గాజు సీసాలు ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. నేను ఇంక దాన్ని అయితే ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి దీన్ని అయితే గాజు సీసాలో పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే డైలీ వాడేయడానికి అనమాట. చూసారు కదా, ఎండతో పని లేకుండా, గ్రైండర్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టమోటా నిల్వ పచ్చడిని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఈ పచ్చడి అనేది 3-4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏం పాడవకుండా బాగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.